సర్పంచ్ గారు కంటి ఆపరేషన్ ఉప సర్పంచ్ గారు చూస్తూనే అందంగా పచ్చగా కనిపిస్తే చాలు. చూస్తూనే ఏంటి ఊరు ఇలా ఉంది అంటే అయిపోయి మన ఊరు శుభ్రంగా లేనట్టే. ఆ శుభ్రంగా పెట్టుకోవాలి అంటే అధికారులు ఒకరు పనిచేస్తే జరగదు, లేదా ప్రజలు ఒకరు చేసినా జరగదు. ప్రజలు అధికారులు ఇద్దరు కలిసి సమన్వయంతో పని చేసుకుంటూ వెళ్తే దానికి అధికారులు చేసే పనికి ప్రజల సహకారం చాలా అవసరం ఉంటుంది. ప్రజల్లో కూడా మా ఊరు నేను శుభ్రంగా పెట్టుకోవాలి, మా ఊరు శుభ్రంగా ఉండాలి అంటే నా వంతు సహకారం ఏం అందించాలా అనే భావనను మనలో కలగజేసేందుకే ఈ కార్యక్రమం. అంటే ఈ ఊరు నాది, నా ఊరుని నేను శుభ్రంగా పెట్టుకోవాలా, శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలా, శుభ్రత అనేది ఎక్కడి నుంచి మొదలు కావాలా, ఎక్కడి నుంచి మొదలు కావాలా? వ్యక్తిగతంగా అంటే మన నుంచే మొదట ఒక మనిషి నుంచి మొదలు కావాలా శుభ్రత అనేది. ముందు మనము త్రాగే నీరు శుభ్రమైన నీరు తాగాలి అంటే నీటికి ఏం చేయాలా? ముందు మూత పెట్టుకోవాలా, అవునా కదా? నీటికి మూత పెట్టుకోవడము, తినే ముందు చేతులు కడుక్కోవడం, చేతులు కడుక్కొని ఆహారం తినడము, బయటికి వెళ్ళి వచ్చాక చేతులు కడుక్కోవడము. బయటికి వెళ్ళి వచ్చాక అంటే ఎక్కడికి వెళ్ళి రావాలి? బయటికి వెళ్ళి వచ్చాక అంటే నేనేం చెప్తా ఉన్నాను? అదే మాట్లాడడానికి కూడా సిగ్గుపడుతున్నాం కానీ బయటికి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఇంట్లో ఉండే మరుగుదొడ్డినే వాడాలి. బయటికి వెళ్ళి ఎవరైనా వచ్చారనుకోండి, మొదటే ముక్కు మూసుకొని రావాలంటే మేము శుభ్రంగా లేనట్టే, అవునా కదా? కాబట్టి ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డిని వాడుకోవాలి, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. ఆ తర్వాత ఇండ్లు శుభ్రంగా పెట్టుకోవడము, ఇంట్లోని చెత్తను ఏం చేయాలా? తీసుకొచ్చి వీధిలోకి వేసేయాలి. అప్పుడు వీధి ఏమవుతుంది? వీధి పాడవుతుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఆ దోమలకి ఈగలకి ఈ చెత్త ఎవరు వేసినారని భేదం ఏం లేదు. ఎవరన్నా అయినా నేను ఎవరింటికైనా వెళ్తా అంటారు. కాబట్టి రోగాలు వస్తే సార్ చెప్పినట్టు పోయి వైద్యానికి ఖర్చు చేసుకోవాలి. లక్షలు వైద్యానికైనా ఖర్చు చేస్తాం కానీ ఇంట్లో వీళ్ళు వస్తారు, చెత్త వాళ్ళ చేతికి ఇవ్వండి, 2 చెత్త బుట్టలు పెట్టుకోండి అంటే చెత్త బుట్టలు ఎవరు ఇస్తారు మేడం అంటారు, అవునా? చెత్త బుట్టలు ఏముంది, ఒక అట్టపెట్ట పెట్టుకున్నా అయిపోయి. కాబట్టి ఇంక నుంచి నేను మా పంచాయతీ కార్యదర్శి తరఫున హామీ ఇస్తున్నది ఏంటి అంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఇంటింటికి ఈ చెత్త తీసుకోవడానికి మనుషుల్ని పంపిస్తాము. మీరు చెత్త వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. ఇవ్వడం కూడా ఎలా ఇవ్వాలి? తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలా. వేరు చేసిన దాన్ని SWPC షెడ్ ఉంది, ఆ షెడ్కి తీసుకెళ్ళి వీళ్ళు దాని నుంచి మళ్ళీ వానపాములు తయారు చేయడం, ఆ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది గుజ్జి వాళ్ళకి అమ్మడం లాంటి పని చేస్తారు. ఇలా చేయడం ద్వారా మన ఊర్లో ఒక ప్లాస్టిక్ కవర్ కూడా కనిపించకుండా మన ఊరిని మనం చేసుకోగలిగితే అప్పుడు మన ఊరు శుభ్రంగా ఉంటుంది, మన ఆరోగ్యాలు బాగుంటాయి, ఆరోగ్యానికి అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరూ కూడా మా ఊరు మేము శుభ్రంగా పెట్టుకుంటాము అని మీ అందరితో కూడా సార్ మాట్లాడాక మీ అందరితో ప్రతిజ్ఞ చేయిస్తాము. ఆ ప్రతిజ్ఞను అందరూ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఆ మాట పైన అందరూ నిలబడాలి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనతోనే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత బయట చెప్పేసి దోమలకు తెలియదు కదా ఎవరేసారో ఎవరు వేయలేదని. ఇప్పుడే మాట్లాడిన ఆయన ఎక్కడ పోయారు? పేరేంటి ఇది? ఇప్పుడు నారాయణప్ప మాట్లాడారు. నారాయణప్ప ఏమంటున్నాడు? ఆయన ఇంట్లో నీట్గా ఉన్నాడు అంటున్నారు. వీధిలో వేరే వాళ్ళు నీట్గా లేదు, వేరే వాళ్ళంతా తీసుకెళ్ళి చెత్తేస్తున్నారు కాబట్టి దోమలు వస్తున్నాయి అంటున్నారు. ఎవరు చెప్తారమ్మా? ఇటు సైడ్ ఎవరు చెప్తారు? ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నారు కదా, నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు ఏమి దేని గురించి మాట్లాడారు? స్వచ్ఛాంధ్ర దేనికోసం? ఎవరి కోసం?
మీకోసం ఊరి కోసమే కదా. మన ఇంటి ఎలాగూ ఇప్పుడు నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళు కూడా చెప్పారు, డిపిఓ గారు చెప్పారు, 3వ శనివారం ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు పోయిన నెల ఏం చేసుకున్నాం, ఇప్పుడు ఏం చేసాం, పోయిన నెలలాగా ఈ రిటర్న్ చేసుకున్నామా, పోయిన నెల కానీ ఈ నెల మెరుగ్గా చేసుకున్నామా, ఈ సంవత్సరం మొత్తం మనం చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఈరోజు ఇక్కడ వచ్చాము, ఈ కార్యక్రమం పెట్టుకున్నాము, ఈరోజు ఏదో చేసాము, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇలాగే చేసుకున్నాము, నెక్స్ట్ వచ్చే నెల ఫిబ్రవరిలో ఇలాగే చేసుకున్నామా, మార్చ్లో ఇలాగే చేసుకున్నామా అని మీరే చెప్పాలి. ఊరోళ్ళే మీరే ఒక గ్రూప్ చేసుకొని మీకు డ్వాక్రా సంఘం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు దీనికి. అవునమ్మా? నెక్స్ట్ టైం నుంచి నారాయణప్ప కూడా ఏం చెప్పాలంటే ఏంటి, ఆయన నీట్గా ఉన్నాడు, ఊర్లో వాళ్ళు ఎవరు నీట్గా లేదు అంటారు. ఆయన ఊర్లో వాళ్ళంతా చూసుకొని బాధ్యత ఎవరి దగ్గర ఉంటుంది, ఊరోళ్ళుగా మంది ఉంటుంది, సూపర్వైజ్ చేయాల్సింది పంచాయతీ సెక్రటరీ మీద కూడా ఉంటుంది బాధ్యత. ఊరోళ్ళుగా మంది ఏముంటుంది దాంట్లో, ఆ ప్రతి ఇంటికి వెళ్ళి ఇలాగ చెత్త అనేది మనం వంట చేసినప్పుడు వస్తుంది, వంట చేసినప్పుడు తడి చెత్త వస్తుందా లేదా అండి, మళ్ళీ ఏదైనా బయట నుంచి ఏమైనా తీసుకొచ్చినప్పుడు పొడి చెత్త వస్తుంది, డ్రై వేస్ట్ వస్తుందా లేదా అండి. మీరు ఏదో ఒకటి తీసుకొస్తారు, కవర్ ఏదో తీసుకొస్తారు, దాంట్లో రెట్ట పీస్ ఉంటుంది, పేపర్ ఉంటుంది, ఏదో ఐస్ క్రీమ్ తింటారు ఇంట్లో, ఆ దాన్ని కూడా స్టిక్ ఉంటుంది, ఉంటాయా లేదండి పిల్లలని తిన్నప్పుడు, అవన్నీ వేస్ట్ అవుతాయి కదా. కొన్ని దాంట్లో మళ్ళీ రీయూజ్ కూడా చేయొచ్చు, దాంట్లో ఏదైనా మళ్ళీ ఏదైనా ప్రిపేర్ కూడా చేయొచ్చు. దీంట్లో అన్నీ కూడా ఊరోళ్ళతో పాటు నాకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు డ్వాక్రా సంఘం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి డ్వాక్రా సంఘంలో కూడా మీరు కూడా